చంద్రబాబు రెండేళ్ల పాలన రాష్ట్ర చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయమని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాడు ప్రతి ఇంటికి సంక్షేమాన్ని అందిస్తే నేడు కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను వంచిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్ల పేరుతో భవానీపురం ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్లోని ఎస్ కన్వెన్షన్ హాల్లో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులు ప్రస్తుత ప్రభుత్వంలో ఎటువంటి సంక్షేమ పథకాలు అందక ఇబ్బంది పడుతున్న వైనాన్ని వివరించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, శాంతి భద్రతలు క్షీణించాయని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ ఎప్పుడు ప్రజల పక్షానే నిలబడుతుందని, ప్రజా వ్యతిరేక కూటమి ప్రభుత్వంపై పోరాటాలు ఇలాగే కొనసాగుతాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ విధ్వంసం, అరాచకాలకు ప్రజలు విసిగిపోయారని చెప్పారు. చంద్రబాబు పాలనపై ఏ వర్గం కూడా సంతృప్తిగా లేదని, ఎందుకు ఓట్లేసి గెలిపించామా అని బాధపడుతున్నారని అన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ సంక్షేమ పాలనకు, చంద్రబాబు సంక్షోభ పాలనకు వ్యత్యాసాన్ని గమనించి మోసపోయామని గ్రహించారని అన్నారు. ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా మాట్లాడుతూ ప్రజాకంటక పాలన ఎన్నాళ్లు మనుగడ సాగించలేదన్నారు. చంద్రబాబు తొలి నుంచి పెత్తందార్ల పక్షానే ఉంటున్నారని, ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని గత రెండేళ్ల నుంచి కూడా ప్రతి ఒక్కరిని కూడా వెన్నుపోటు పొడుస్తూనే ఉంది. ఎందుకంటే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా ఎక్కువ పథకాలు ఇస్తామని చెప్పని అబద్ధాలు చెప్పి మీకు 15,000 మీకు 15,000 మీకు 15,000 అని చెప్పని మన సైకిల్ రామానాయుడు ఏదైతే మీ ఇంట్లో ఆడబిడ్డ ఉంటే కనుక 18 ఏళ్ళు దాటితే నీకు 1,500, ఇద్దరుంటే 3,000, ముగ్గురుంటే 4,500 అని చెప్పని చంద్రబాబు నుంచి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ తాబేదారుల వరకు కూడా అబద్ధపు హామీలతో అన్ని హామీలు కూడా అబద్ధపు హామీలు ఇచ్చి గద్దెనెక్కాక ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా వెండిపోటు పొడుస్తున్న సందర్భంగా ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం తరఫున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చాక జరిగిన అరాచకాలు కావచ్చు, దాడులు కావచ్చు, ఆగిపోయిన అభివృద్ధి కావచ్చు, అవన్నీ కూడా పూర్తిగా అందరికీ కూడా వివరించే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి గతంలో 2019 నుంచి 24 వరకు జగనన్న ప్రభుత్వం ఏ అభివృద్ధి చేసిందని చెప్పని అవి కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఎవరైతే లబ్ధిదారులు గతంలో వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందారో ఆ యొక్క లబ్ధిదారులు ఇప్పుడు ఆ పథకాలు రాక ఇబ్బంది పడుతుంటే వాళ్ళ యొక్క ఆవేదన కూడా ఈరోజు ప్రజలకి అర్థమయ్యే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది వచ్చారు ఈరోజు. ఎందుకంటే 2 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత అనేది ఎప్పుడు ఉండదు. ఈ కూటమి ప్రభుత్వం మాటలకు పరిమితమైంది. ఏ ఒక్క పథకాన్ని అమలు చేయకుండా, అభివృద్ధి అనేది కనీసం కనుచూపు మేరలో కనపడకుండా ఈ యొక్క పరిపాలన చేస్తారు. కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. తప్పకుండా గద్దె దించుతామని కూడా మీ ద్వారా మేము తెలియపరచుకుంటాం. మోసానికి 2 ఏళ్ళు, వెన్నుపోటుకి 2 ఏళ్ళు చంద్రబాబు నాయుడు పాలన. ఎంత దగా పాలన చేశారు, ఎంత దగాగా ప్రజలను మోసం చేశారో అన్నది ఈరోజు పూర్తి స్థాయిలో మా కార్యకర్తలకు కానీ మా నాయకులకు కానీ అర్థమయ్యే విధంగా ఈరోజు కార్యక్రమం అన్నది నిర్వహించుకోవటం జరిగింది. అలాగే కార్యక్రమంలో కూడా గతంలో కొన్ని రాష్ట్రాలు ఏ రకంగా ఇబ్బందులు పడ్డాయి, రాబోయే రోజుల్లో మన ఆంధ్ర రాష్ట్రంలోని అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండే విధంగా అన్ని రకాల చర్యలు చేపట్టాలి, బిఎల్ఏలు అన్నోళ్ళు చాలా యాక్టివ్గా ఉండాలి అని చెప్పి ఈరోజు పూర్తి స్థాయిలో బిఎల్ఏలకి ఏ రకంగా రేపు ఓటు నమోదు కార్యక్రమం అన్నది ఏ రకంగా జరగాలన్నది కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలోన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వాళ్ళకి 50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి ఫెన్షన్ అన్న చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, ఈరోజు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ ఏ ఒక్క నోరు ఎత్తటం లేదు. ఇంతవరకు ఒక్క కొత్త ఫెన్షన్ కూడా ఆంధ్ర రాష్ట్రంలోన ఒక్క కొత్త ఫెన్షన్, వితంతు ఫెన్షన్ కూడా కొత్త ఫెన్షన్ ఇవ్వని దరిద్రులు ఎవరైనా ఉన్నారంటే ఈ కూటమి నాయకులే. ఇంత దారుణమైన పరిస్థితులను నెలకొల్పారు. నారీ శక్తి అన్నారు. ప్రతి మహిళకి ఆ స్త్రీ శక్తి ద్వారా
ప్రతి నెల 1500 అని చెప్పారు. 18 ఏళ్ల దాటి నుంచి 50 ఏళ్ల లోపు మహిళలకి ఈ స్త్రీశక్తి పథకం కింద ప్రతి మహిళకి 1500 ఇస్తామని చెప్పారు. మొన్న సిగ్గు లేకుండా 33% రిజర్వేషన్ మేము కల్పిస్తాము అన్నవాళ్ళు మొన్న 4 రాజ్యసభ వస్తే అందులోన ఒక్కటి కూడా మహిళకి ఇవ్వకుండా మేము దీంతోనే మొదలు పెట్టచ్చు కదా, మీరు 33% రిజర్వేషన్ మేము ఇస్తాము అని చెప్పి కేంద్రం కన్నా మేమే ముందు ఇస్తామని చెప్పి అనౌన్స్ చేసుకున్న మీరు మొన్న ఇచ్చే రాజ్యసభలోని ఒక్క మహిళకు కూడా మీరు కేటాయించకపోవడానికి కారణం ఏంటి? విద్యారంగ అభివృద్ధిపై ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యానికి నిదర్శనంగా విద్యాధరపురం కుమ్మరిపాలెం సెంటర్ వద్ద ఉన్న దళవాయి సుబ్బరామయ్య హైస్కూల్ పునర్నిర్మాణ పనులు నిలిచిపోయాయని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 సంవత్సరాలుగా నిర్మాణ పనులు ముందుకు సాగకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం తక్షణమే స్పందించి పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. దళవాయి సుబ్బరామయ్య హైస్కూల్ పునర్నిర్మాణ పనుల్లో జరుగుతున్న జాప్యానికి నిరసనగా సిపిఐ స్థానిక 38, 39 డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ, నగరంలో విద్యా వ్యాప్తికి విశేష కృషి చేసిన ప్రముఖ దాత, ప్రజాహితవేత్త, కళాకారులు దళవాయి సుబ్బరామయ్య పేరు మీద ఈ పాఠశాల ఏర్పాటు చేయబడిందన్నారు. స్వాతంత్రానికి పూర్వమే 1930లో బ్రిటిష్ పాలన కాలంలో ప్రాథమిక పాఠశాలగా ప్రారంభమైన ఈ విద్యా సంస్థ 1970లో ఉన్నత పాఠశాలగా అభివృద్ధి చెందిందని తెలిపారు. 2030 నాటికి ఈ పాఠశాల శతాబ్ది వేడుకలు జరుపుకోబోతున్న నేపథ్యంలో దాని అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. 2022 జూలై 1న అప్పటి వైసీపీ ప్రభుత్వం నాడు నేడు పథకం కింద సుమారు 3.15 కోట్ల అంచనా వ్యయంతో 20 తరగతుల గదుల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఆ సమయంలో పాఠశాలలో సుమారు 660 మంది విద్యార్థులు చదువుకుంటుండగా నిర్మాణ పనుల కోసం వారిని తాత్కాలికంగా మైలపల్లి పోలీస్ ప్రాథమిక పాఠశాలకు తరలించారని గుర్తు చేశారు. అయితే 2024లో ప్రభుత్వం మారిన తరువాత నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయాయని, అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. ఫలితంగా విద్యార్థుల సంఖ్య 660 నుంచి సుమారు 400కు పడిపోయిందని, అంటే దాదాపు 3వ వంతు మంది విద్యార్థులు ప్రభుత్వ విద్యకు దూరమయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. 2 సంవత్సరాలుగా నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా నిలిచిపోయిందని, అసంపూర్ణంగా ఉన్న భవనం విద్యార్థులు తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తుందన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే జోక్యం చేసుకుని నిర్మాణ పనులను ప్రారంభించి వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రత్యేక చొరవ తీసుకుని పాఠశాల నిర్మాణాన్ని పూర్తి చేయించి పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు కల్పించాలని కోరారు. విజయవాడ నగరంలో అతి పురాతనమైనటువంటి స్కూలు దళవాయి సుబ్బరామయ్య హై స్కూల్. ప్రాథమిక స్కూలుగా 1930లో ప్రారంభించబడింది. హై స్కూలుగా 1970లో రూపాంతరం చెందినటువంటి ఈ స్కూలు వేలాది మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్చుకునేటటువంటి అవకాశం కలిగించినటువంటి విద్యాలయము దళవాయి సుబ్బరామయ్య గారు. దళవాయి సుబ్బరామయ్య గారు సాహిత్యవేత్త, కళాకారులు, విద్యాదాత. వారి యొక్క ఆర్థిక సహకారంతో ఈ యొక్క స్కూల్ నిర్మాణానికి ఆ రోజున చర్యలు చేపట్టడం జరిగింది. ఈ 2022 జూలై 1వ తారీఖున ఈ స్కూల్ పునర్నిర్మాణం చేసేటటువంటి దానిలో భాగంగా 3,15 లక్షల రూపాయల వ్యయంతో అంచనాలతోటి శంకుస్థాపన చేశారు. 20 రూములు నిర్మాణానికి చేయాలని చెప్పేటటువంటి ప్రతిపాదనలతోటి ప్రారంభించినటువంటి పనులు నత్తనడకన సాగటంతో ఆ రోజు 666 మంది విద్యార్థులు ఉన్నటువంటి ఈ స్కూలు ఈ రోజున ఎక్కడ పక్కనే ఉన్నటువంటి మైలపల్లి స్కూల్కి తరలించడంతో అరాకొర సౌకర్యాలు, సరైనటువంటి క్లాస్ రూములు లేకపోవడంతో విద్యార్థుల యొక్క సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. 400 చిల్లరకి తగ్గిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి గత ప్రభుత్వం నాడు నేడు చేసినటువంటి ప్రతిపాదన కేటాయించినటువంటిది అట్టకెక్కింది. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితిలో ఈ రోజున విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని ఈ సందర్భంగా సిపిఐగా విజ్ఞప్తి చేసేది, తక్షణమే నిధులు కేటాయించండి, నిర్మాణానికి చర్యలు చేపట్టండి, అధికారులను ఆదేశించండి. ఆ వైపుగా విద్యార్థులకి
అందుబాటులోకి స్కూల్ తీసుకురావాలనేటటువంటిది విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా రాబోయేటటువంటి కాలంలో ఆ వైపుగా ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్థానిక శాసనసభ్యులు కానీ ఆ వైపుగా స్పందించాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. అట్లు కానటువంటి పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలు అందరినీ కూడా సమైక్యం చేసి మాజీ విద్యార్థులు ఈ స్కూల్లో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు అందరినీ కూడా సమైక్యం చేసి నిర్మాణం చేసేటటువంటి వరకు కూడా ఈ ఆందోళన కొనసాగిస్తామని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఈ విద్యా సంవత్సరం ప్రారంభోత్సవం అవుతుంది కాబట్టి తక్షణమే నిధులు కేటాయించేటటువంటి నిర్మాణానికి చర్యలు చేపట్టాలని సిపిఐగా డిమాండ్ చేస్తాం. సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు సంఘ అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్న శాలివాహన సంఘం మైలవరం ఇన్ఛార్జ్ బాడిస రూపేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గొల్లపూడిలోని ఎస్కేసివి చిల్డ్రన్స్ ట్రస్ట్లో అనాథ నిరుపేద చిన్నారుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు శాలివాహన సంఘం నాయకులు, సామాజిక కార్యకర్తలు పాల్గొని రూపేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి వారికి స్వీట్లు, పండ్లు పంపిణీ చేస్తూ జన్మదినాన్ని సేవా కార్యక్రమంగా నిర్వహించారు. బాడిస సాంబశివరావు ఆధ్వర్యంలో గొల్లపూడిలోని ఎస్కేసివి చిల్డ్రన్స్ ట్రస్ట్లో శాలివాహన సంఘం మైలవరం ఇన్ఛార్జ్ బాడిస రూపేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాలివాహన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఐలాపురం భాస్కర్ శ్రీనివాసరావు, జాతీయ వీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కలిశెట్టి లక్ష్మణరావు హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభంలో చిన్నారుల సమక్షంలో బాడిస రూపేష్ కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ప్రారంభించారు. అనంతరం ట్రస్ట్లోని చిన్నారులకు స్వీట్లు, పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేసి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఐలాపురం భాస్కర్ శ్రీనివాసరావు, కలిశెట్టి లక్ష్మణరావు బాడిస రూపేష్ సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారని, శాలివాహన సంఘం అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. యువ నాయకుడిగా రూపేష్ మరింత ఉన్నత స్థానాలకు ఎదిగి సామాజికంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధికి మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు. అలాగే సమాజ సేవ పట్ల ఆయనకున్న నిబద్ధత, సంఘం పట్ల అంకిత భావం యువతకి ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రాజకీయ, సామాజిక రంగాల్లో మరింత గుర్తింపు పొందుతూ శాలివాహన సంఘానికి మంచి పేరు తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం బాడిస రూపేష్ మాట్లాడుతూ తన జన్మదిన వేడుకలను చిన్నారుల మధ్య నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. చిన్నారుల చిరునవ్వుల్లోనే నిజమైన సంతోషం దాగి ఉందని పేర్కొన్నారు. తన జన్మదినాన్ని పురస్కరించుకునే శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి, మిత్రులకు, శ్రేయాభిలాషులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సమాజ సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా మరింత విస్తృతంగా కొనసాగిస్తానని ఈ సందర్భంగా వెల్లడించారు. రాష్ట్ర శాలివాహన సంఘ అధ్యక్షుడిని. మా సంఘానికి బాడిస రూపేష్ గారు మైలవరం నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ కింద ఉన్నారు. సంఘం అంటే చాలా ఆప్యాయంగాను నలుగురిని దగ్గరికి చేర్చి ముందుకు తీసుకెళ్ళటానికి, అలాగే బీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కింద వర్కింగ్ కార్యదర్శి కింద చేస్తున్నారు. ప్రతి కార్యక్రమంలో బాగా యాక్టివ్గా పాల్పంచుకుంటారు. ఈరోజు ఆయన 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని 51వ సంవత్సరంలోకి అడుగెడుతున్న సందర్భంలో ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని, మంచి గుర్తింపు సంపాదించాలని, రాబోయే తరానికి ఆదర్శంగాను రాజకీయంగా ఎదగాలని చెప్పి కోరుకుంటూ హ్యాపీ బర్త్డే టు రూపేష్. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్న నేను కలిశెట్టి లక్ష్మణరావు. మా సంఘంలో పనిచేస్తున్న బాడిస రూపేష్ జన్మదిన సందర్భంగా ఇక్కడ ఉన్న పిల్లలందరికీ స్వీట్సు, పళ్ళు, మజ్జిగ ప్యాకెట్లు పంచి వారి పుట్టినరోజుని ఇలాంటి ప్రదేశంలో చేసుకోవడం చాలా ఆనందదాయకం. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకుంటూ మరెంతో ఉన్నత స్థితికి చేరుకోవాలని. రూపేష్ గారు, హ్యాపీ బర్త్డే టు యూ. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మా అన్నయ్య గారు అయినటువంటి శ్రీ బాడిస సాంబశివరావు ఆధ్వర్యంలో ఎస్కేసివి చిల్డ్రన్స్ కేర్ సెంటర్లో పిల్లలకి పళ్ళు, మజ్జిగ ప్యాకెట్లు, స్వీట్లు పంపిణీ కార్యక్రమం పెట్టారు. ఆ చొరవ ఆయన చూసుకొని నా గురించి ఇది పెట్టినందుకు ముందరగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమం పెట్టామంటే నా స్నేహితులు, నా శ్రేయోభిలాషులు, అట్లాగే మేమెంతో ఆప్యాయంగా చూసుకునే మా ఐలాపురం వెంకయ్య గారి కుమారులు ఐలాపురం భాస్కర్ శ్రీనివాస్ గారు విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇట్లా ఈ పిల్లల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయించినందుకు మా అన్నయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను.
ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.